అడ్వకేట్లపై దాడి చేసిన పోలీసులు ఇష్టానుసారంగా రోజు చేయాలంటూ న్యాయవాదులపై దాడి చేయడం చాలా విడ్డూరంగా న్యాయవాదులు అన్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి పోలీసులను సస్పెండ్ చేయాలని కోరారు. ఇలాంటి దాడులు మరలా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇటీ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ వి మురళీమోహన్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జనరల్ సెక్రటరీ జూమ్లాల్ నాయక్, సిత్తారి రవీందర్, చిత్తారి హనుమయ్య, దేవదాస్, రఘువీర్, వి అజయ్, జె రవీందర్, ఉప్పర్పల్లి సంపత్, దీకొండ ప్రవీణ్ మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు ధర్నాలో పాల్గొన్నారు. న్యాయవాదులపై దాడి చేసిన సీఐని వెంటనే జనగాము అడ్వకేట్లు ఇద్దరు భార్యాభర్తలు ఒక కేసు విషయంలో వెళ్ళినందువలన అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మరియు అతని సిబ్బంది న్యాయవాదులపైన దురుసుగా ప్రవర్తించి వారిని మైండ్లైన్ కొట్టడం కూడా జరిగింది. అదంతా కూడా మనకు ఏది మీడియాలో కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? మేము అడ్వకేట్లము అనేది వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము చట్టపరంగా జనాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికి ఉన్నాం. వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ అనేది పోలీసుల సొంత ఇల్లు కాదు. కానీ మేము వెళ్ళినప్పుడు మా పైన భౌతిక దాడులు చేయడం అనేది అది చట్టంగా వ్యతిరేకం. అది మేము ఇటువంటి సంఘటనలు మేము ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంలో మేము గవర్నమెంట్ కూడా అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మమ్మల్ని ఇంతకుముందు గతంలో కూడా హైదరాబాద్లో అడ్వకేట్లను చాలా రకాలుగా హింసించడం జరిగింది, హత్యలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ఉన్నట్లయితే మాకు కొంత భద్రత ఉంటుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్పందించి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ప్రజాస్వామ్యం అనేది అందరిది. ఈ రోజు చూసినట్లయితే చట్టాన్ని తయారు చేసినటువంటి చట్టాన్ని గౌరవించేది మేము కాబట్టి మాపైనే దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునుగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఒకవేళ ఈ చట్టాలు తీసుకురాని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి న్యాయవాదుల పోరాటానికి అవసరమైతే అన్ని కోర్టులను మేము బైకాట్ చేసి అబ్స్టైన్ చేసి మా యొక్క హక్కులను అదేవిధంగా రక్షణ చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిఆర్పిసి 41A సిఆర్పిసిని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాలు వచ్చినాయి. ఈరోజు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత పోలీసు వారి యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈ కొత్త చట్టాలు అనేది వారికి అనుకూలంగా ఉన్నాయి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ. కాబట్టి వారు పూర్తి అధికారాలను చేతులు తీసుకొని చట్టాన్ని చేతులు తీసుకొని సామాన్య పౌరునికి రక్షణ లేకుండా ఈరోజు న్యాయాల రక్షణకే వారు తూట్లు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి వారు చేసినటువంటి ఆగడాల పైన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐని అదేవిధంగా ఎస్ఐని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా చట్టపరమైన చర్య తీసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా హుస్నాబాద్ బార్ నుంచి మేము చెప్తున్నాం.